హాయ్ హలో అండి. నేను మీ జ్యోతి. నేను ఈరోజు సింపుల్గా ఇంకా ఈజీగా ఉండే ఒక రెసిపీని చూపించబోతున్నానండి. చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన బనానా మఫిన్స్ చేస్తున్నానండి ఈరోజు. ఇవి ఎంతో టేస్టీగా, సాఫ్ట్గా, మాయిస్ట్గా వస్తాయండి. ఇవి లంచ్ బాక్స్లోకి, ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా బాగుంటాయి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో చూసేద్దాం రండి. ఇక్కడ నేను బాగా పండిపోయిన 2 అరటిపండ్లను తీసుకున్నానండి. అరటిపండ్లు బాగా పండి పైన నల్లటి చుక్కలు వచ్చేయాలి. అలాంటివే తీసుకోవాలన్నమాట. బాగా పండిన అరటిపండ్లు తీసుకుంటే కప్ కేక్స్ చక్కగా మాయిస్ట్గా వస్తాయండి. షుగర్ కూడా చాలా తక్కువగా పడుతుంది. ఇక్కడ నేను అరటిపండ్లని ఒలిచి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇలా 2 అరటిపండ్లను ఒలిచి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఏమాత్రము ముక్కలుగా ఉండకుండా చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. బనానాస్ హార్ట్ హెల్త్కి అండ్ డైజెషన్కి చాలా మంచిదండి. వీడియోలో చూపించిన విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. బనానాస్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదండి, అందుకనే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి నేను 1/2 కప్ కంటే కొంచెం తక్కువగా షుగర్ వేసుకుంటున్నాను. మనము బాగా పండిన అరటిపండు తీసుకున్నాం కదండి, అందుకనే 1/2 కప్ కంటే కొంచెం తక్కువగానే పడుతుంది షుగర్. ఇందులోకి ఫ్లేవర్ లేని రిఫైండ్ ఆయిల్ ఏదన్నా ఒక 1/4 కప్ వేసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ ఈ రెసిపీకి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి, కాబట్టి మిస్ చేయకుండా తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన మొత్తం మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి. ఈ రెసిపీలో మీరు షుగర్ బదులుగా బెల్లం కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నేను 1 కప్ మైదా తీసుకున్నానండి. మీరు కంప్లీట్గా గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు, లేదా సగం మైదా సగం గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. నేను ఒక జల్లెడ తీసుకొని అందులో మైదా పిండిని, 1/2 టీ స్పూన్ ఉప్పుని, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇంకా 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని జల్లించాలి. ఇలా జల్లెడ పట్టడం వల్ల అన్నీ బాగా కలుస్తాయి. ఇంకా కప్ కేక్స్ కూడా ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు వీటన్నిటిని అరటిపండు మిశ్రమంతో బాగా కలపాలి. ఎక్కడ తడిగా పొడిగా ఉండొద్దండి, బాగా కలిసిపోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా చూసుకోవాలి. అరటిపండు మంచి ఎనర్జీని ఇవ్వడమే కాకుండా అందులో పొటాషియము, విటమిన్ సి, విటమిన్ B6 ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. బ్యాటర్ చాలా థిక్గా ఉంది కదండి, అందుకే నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ వేసుకున్నాను. ఈ మిశ్రమాన్నంతా ఒకటే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి. బ్యాటర్ థిక్గానే ఉండాలండి, లూజ్గా ఉండకూడదు. బ్యాటర్ పల్చగా అయిపోతే కనుక కేక్ మధ్యలో సింక్ అవుతుంది, అంటే గుంతలాగా ఏర్పడుతుందన్నమాట. బ్యాటర్ రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇలా బ్యాటర్ అంతా రెడీ అయిన తర్వాత మఫిన్ మౌల్డ్స్లో వేసుకోవాలి. మఫిన్ మౌల్డ్స్లో పూర్తిగా నింపేయొద్దండి, 3 వంతుల వరకే నింపాలి. ఎందుకంటే అవి బేక్ అయ్యేటప్పుడు పొంగుతాయి కాబట్టి. అవి పొంగి బయటికి పడిపోకుండా ఉండాలంటే 3 వంతులు మాత్రమే నింపుకోవాలి. నేను చాకో చిప్స్తో గార్నిష్ చేస్తున్నాను. మీరు మీకు ఇష్టమైన నట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. పిల్లలకి మామూలుగా చాకో చిప్స్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదండి, అందుకే నేను చాకో చిప్స్ యూస్ చేస్తున్నాను. ఇలా అన్ని కప్ కేక్స్ని చాకో చిప్స్తో గార్నిష్ చేసుకున్న తర్వాత నేను ఈ మఫిన్స్ని కన్వెక్షన్ మోడ్లో బేక్ చేసుకోబోతున్నాను. బేక్ చేసే ముందు మైక్రోవేవ్ని తప్పకుండా ప్రీహీట్ చేసుకోవాలండి. అలా ప్రీహీట్ చేసుకున్న మైక్రోవేవ్లో 180 డిగ్రీ టెంపరేచర్లో పెట్టుకొని 15 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి. మన బనానా మఫిన్స్ రెడీ అయిపోయినాయండి. టూత్ పిక్ గుచ్చి చూస్తే అది క్లియర్గా ఉండాలండి, దానికి పిండి అంటుకోకుండా వస్తే బాగా బేక్ అయిపోయినట్టే. ఇప్పుడు వీటన్నిటిని ఒక వైర్ ర్యాక్ పైన పెట్టి బాగా చల్లారనివ్వాలి. ఇవన్నీ బాగా చల్లారటానికి 15-20 నిమిషాల వరకు పడుతుందండి. మన కప్ కేక్స్ బాగా చల్లారిపోయినాయండి, చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఇవి పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా లైక్ చేస్తారు. ఇవి బనానా ఫ్లేవర్తో, వెనిలా ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ మెజర్మెంట్స్తో నేను చెప్పినది చెప్పినట్టుగా చేస్తే కనుక
మీకు కూడా ఫ్లఫీగా, మాయిస్ట్‌గా చాలా టేస్టీగా ఉండే బనానా కప్ కేక్స్ రెడీ అయిపోతాయి. చాలా స్పాంజీ టెక్స్చర్‌తో ఉంటాయండి ఇవి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు బాగా నచ్చుతుంది. వీడియోలో చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. నేను టేస్ట్ చేశానండి. బ్రహ్మాండంగా ఉన్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి. రోజు ఇవే కావాలని అడుగుతారు. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.